గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమని వినియోగదారుల వ్యవహారాల పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం మునుగోడులో రఘునందన్ మాట్లాడుతూ, ఏ వ్యాపార వాణిజ్య సంస్థ అయినా సరే గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తే ఆయా సంస్థలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని చెప్పారు. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయడం నేరమని వినియోగదారుల వ్యవహారాలు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం మునుగోడులో రఘునందన్ మాట్లాడుతూ, ఏ వ్యాపార వాణిజ్య సంస్థ అయినా సరే గరిష్ట చిల్లర ధర కంటే అధికంగా వసూలు చేస్తే ఆయా సంస్థలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చెప్పారు. వినియోగదారులను మోసం చేసే వ్యాపారులకు జరిమానాతో పాటు అవసరమైతే శిక్ష కూడా విధించే అవకాశం లేకపోలేదని మాచన్న రఘునందన్ వివరించారు. అందుకే పౌరులు వినియోగదారులుగా తమకు హక్కులు ఉంటాయని గుర్తెరిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు. వినియోగదారులకు ఒక విజ్ఞప్తి, సూచన ప్లస్ ప్రార్థన. ఎందుకంటే చాలా మటుకు కన్జ్యూమర్స్ షాప్లకు వేసి ఎంఆర్పి అనేది ప్రతి ప్యాకెడ్ కమాడిటీకి ఉంటుంది. ప్యాకెడ్ కమాడిటీ అంటే లూజ్ కాదు, ఎట్లయితే ఇగో ఈ ప్యాకెట్ మాదిరిగా ప్యాక్ అయ్యి వస్తుందో ప్రతి ప్యాకెట్ మీద దాని రేట్ ఎంత అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు 3 రోజుల నుంచి నిన్న ఇవాళ వినియోగదారుల దినోత్సవాలు అవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే వినియోగదారులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాకెట్ మీద 10 రూపాయలు ఉంటుంది, ఎంఆర్పి అని ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. అది 10 రూపాయలు ఉందా, 20 రూపాయలు ఉందా, 30 రూపాయలు దాని మీద రాసి ఉంటుంది, ప్రింట్ చేసి ఉంటుంది. లేకపోతే ప్రింట్ చేయకపోతే వాళ్ళు పెన్తో కూడా రాస్తారు, గరిష్ట చిల్లర ధర 30 రూపాయలు. అయితే దానికంటే ఎక్కువ పెట్టడము అనేది అది అమాయకత్వము అనేది కాదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఒక పల్లి ప్యాకెట్ ఉంటుంది, ఏదైనా 5 రూపాయలే ఉంటుంది, కానీ మేము 6 రూపాయలకి అమ్ముతాడు అంటాం. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే 6 రూపాయలకి అమ్ముతారు అన్నప్పుడు నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఫలానా దుకాణంలో ఫలానా వస్తువును ఉన్న రేటు కంటే 1 రూపాయికి 2 రూపాయలకు పెంచి అమ్ముతారు అని చెప్పేసి కన్సర్న్ ఎవరైతే లోకల్గా ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేకపోతే ఎందుకంటే 1 రూపాయినా సరే ఎవరికి గుర్తాగా రాదు. ఎందుకంటే మనం ఒక గుడి దగ్గర ఒక బిచ్చగానికి రూపాయి ఇవ్వాలంటే వెనక ముందుకు అయితే ఎందుకు వేయాలని చెప్పేసి. అటువంటిప్పుడు ఒక వ్యాపారస్తుడు ఒక ప్రొడక్ట్కి 1 రూపాయి లేదా 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అట్లా ఎక్కువ వసూలు చేయడం అనేది చట్ట విరుద్ధము ప్లస్ నేరము. ఇక మేమెందుకు కంటు కావాలి, ఒకటి ఊర్లు ఉంటాము అనుకుంటే అది వాడు దోసుకుంటూనే ఉంటాడు, మీరు దోషి ఇవ్వనే ఉండే. కాకపోతే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా సరే డబ్బులు ఉత్తగానే రావు. కాబట్టి దయచేసి ఒక ప్రొడక్ట్కి 1 రూపీ లేదా 2 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేటప్పుడు దాన్ని ఎంత ఎంఆర్పి ఎంతనే చూడండి. ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దీని మీద 100 రూపాయలు క్లియర్ రాసింది. ఇక్కడ 100 రూపాయల కంటే 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా కానీ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటారని అడగవచ్చు. ఇక అడిగే ధైర్యం చేయకపోతే దోపిడీకి గురి అవుతున్నామని భావించారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ చూసినప్పుడు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థికులు ఉన్నారు. ఆ విద్యార్థికులు కూడా ప్రశ్నించడానికి కూడా భయపడుతున్నారు, ముందుకు వేయట్లేదు. మనకెందుకు 1 రూపాయి అక్కడ గొడవ అని. మరి 1 రూపాయి రోజు 100 మంది దగ్గర దోసుకుంటే అప్పుడు ఎంతైతే చెప్పండి. అందుకోసమని దయచేసి కొంచెం చైతన్యవంతంగా ఉండి, మరీ అరగంట అవసరం అయితే కొంచెం చైతన్యవంతంగా ఉండి ఎంఆర్పి కంటే 1 రూపాయి అయినా 2 రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించండి. ఒక్క ప్రశ్నిస్తే చాలు, చాలా ఎక్కువ ధర వసూలు చేస్తే ప్రశ్నిస్తారని చెప్పేసి వ్యాపారస్తులు కూడా గమనించాలి, జాగ్రత్త పడాలి. అంతే.